హిట్ స్ట్రీక్ బ్రేక్ అయినట్టేనా? ఏ వెయిట్ చేయలేవా? చచ్చిపోతావా? అఖండ వీక్ డే లోకి ఎంటర్ అయింది. మరి హోల్డ్ ఎలా ఉంది? హిట్ అవుద్దా, ఫట్ అవుద్దా, ఎంత లాస్ వస్తుంది? అండ్ దురంధర్ కూడా మంచిగా రన్ అవుతుంది, ఎంత కలెక్షన్ చేసింది? అండ్ సహనా సాంగ్ రిలీజ్ అయింది, ఎలా ఉంది? అండ్ ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్. వారణాసి, శంబాల, చాలా ఉన్నాయి, అన్ని మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని జర హైప్ కొట్టేసేయండి ప్లీజ్. ఫస్ట్ అఖండ టు హోల్డ్ వీక్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత యాక్చువల్ గా ఆ టాక్ కి నేను చాలా ఘోరంగా పడిపోద్ది అనుకున్నా. బట్ ఓకేష్ గా హోల్డ్ చేస్తుంది, డీసెంట్ అని చెప్పొచ్చు. బట్ టార్గెట్ పెద్దగా అవడం వల్ల అది తక్కువ. ఒకసారి ఏరియా వైజ్ గా లుక్ వేస్తే నైజాం లో 15.9 కోట్ల షేర్, సీడెడ్ లో 10.2 కోట్ల షేర్, వైజాగ్ లో 4.65 కోట్ల షేర్, ఈస్ట్ లో 3.68 కోట్ల షేర్, వెస్ట్ లో 2.7 కోట్ల షేర్, గుంటూరులో 4.9 కోట్ల షేర్, కృష్ణాలో 3.2 కోట్ల షేర్ అండ్ నెల్లూరులో 2.48 కోట్ల షేర్. అలా తెలుగు స్టేట్స్ లో 47.64 కోట్ల షేర్ అండ్ 75.84 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 80.5 కోట్లు, అంటే ఇంకా 33 కోట్ల షేర్ కొట్టాలి. అండ్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5.3 కోట్ల షేర్, ఓవర్సీస్ మొత్తం 4.46 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా 57.37 కోట్ల షేర్ అండ్ 98 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 105 కోట్లు, అంటే ఇంకా 46 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. హిట్ కి కష్టమే. అంటే పెద్ద సినిమాలు లేకపోయినా కూడా వీకెండ్ రన్ తోని, వీక్ డే రన్ తోని అర్థమైపోద్ది ఓల్డ్ కష్టమే అని. కొడితే ఇంకో 10 crore షేర్, 10 to 15 crore షేర్ కొడుతుందేమో. లాస్ పెద్ద లాసే. ఈ బోయా బాలయ్య హిట్ కాంబో బ్రేక్ అయినట్టే. చూడాలి మరి ఈ రిజల్ట్ ని, ఈ రెస్పాన్స్ ని ఎట్లా తీసుకుంటారు కాంబో అని. ఆల్రెడీ జోష్ మీద ఉన్నారు, సక్సెస్ మీట్లు పెట్టుకున్నారు, నరేంద్ర మోడీకి షో చేస్తున్నారంట. ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. యా, మరి వాళ్ళ ప్లాన్ ఏందో తెలియదు. తర్వాత మన ప్రకాష్ రాజ్ గారు వారణాసిలో ఫాదర్ రోల్ ప్లే చేయబోతున్నాడంట. క్రేజీ హిట్ కాంబో బాబుది, ప్రకాష్ రాజ్ గారిది. మళ్ళీ ఆ డ్యూ ఎలా ఉంటుందో చూడాలి, వెయిటింగ్. అండ్ మెగా బస్టర్స్ దేఖ్లేంగే సాలా సూపర్ సూపర్ రీచ్ తోని ఆల్రెడీ 40 million కి దగ్గరలో ఉంది. మంచి రీచ్, మంచి వైబ్ అవుతున్నారు ఫ్యాన్స్. నార్మల్ ఆడియన్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతమందికి నచ్చకపోయినా కూడా ఓవరాల్ గా మంచి సాంగ్, మంచి బీట్, ఖచ్చితంగా ఫంక్షన్స్ లో అక్కడిక్కడ అలచల్ లేపుద్ది. అండ్ చిక్రీ సాంగ్ అన్ని లాంగ్వేజెస్ కలిపి 150 million కొట్టేసింది. అసలు ఆగేటట్లేదు. సినిమా వచ్చే వరకు నాకు తెలిసి ఎక్కడికో వెళ్ళిపోద్ది. అండ్ చాలా 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 బూస్ట్ ఇచ్చింది ఈ సినిమా హైప్ కి. సాంగ్ కంటే ముందు నార్మల్ హైప్ ఉండే, ఇప్పుడు విభత్సంగా హైప్ వచ్చేసింది. నెక్స్ట్ సాంగ్ ఏ రేంజ్ లో ఊపుద్దో అని చెప్పి ఊహించుకుంటేనే మస్తు ఉంది. చూడాలి, మంచి బస్టర్ ఇచ్చాడు. నేను ఎక్కడ పోయినా కూడా చిక్రీ సాంగ్ ప్లే అవుతుంది. హ్యాపీ ఫర్ దట్. అండ్ దురంధర్ ఆగేటట్టు లేదు. ఫస్ట్ డే కంటే నిన్న 12th డే చాలా ఎక్కువ కలెక్ట్ చేసింది. మంచి సూపర్ హోల్డ్. ఇప్పటికే 430 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 275 కోట్లే. సో బ్లాక్ బస్టర్. అండ్ ఇంకొన్ని రోజుల్లో ఇట్లానే రన్ అయితే మాత్రం 550 crore దాటి 600 crore కొట్టేస్తుంది, అంటే నెట్ ఇది. సో గ్రాస్ పరంగా 1000 కోట్లకు దగ్గర దాకా వెళ్ళొచ్చు. మ్యాసివ్ సెన్సేషన్, తెలుగులో కూడా బాగా ఆడుతుంది. అండ్ దురంధర్ టూ కి ఇప్పుడే ఘోరంగా హైప్ ఉంది కాబట్టి, సో వాళ్ళు ఆలోచించి ఈ సినిమాని మార్చ్ లో కాకుండా August 14th రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. సో అప్పుడు అదే టైం కి జైలర్ 2, మన సూపర్ స్టార్ ది జైలర్ 2 కూడా రాబోతుంది. సో సీక్వెల్స్ రెండు క్లాష్ అవుతాయా అనే క్వశ్చన్ ఇప్పుడు ఇండస్ట్రీలో. చూడాలి, మరి రెండు పెద్ద సినిమాలే, ఇటు సౌత్ ఇటు నార్త్ ఊపేస్తాయి. మరి అదే డేట్ కి వస్తారా, చేంజ్ అవుతారా చూద్దాం. తర్వాత నరసింహ, అదే తమిళ నరసింహ రీ రిలీజ్ కలెక్షన్స్ 5 days లో 14 crore వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది తమిళ మూవీస్ పరంగా టాప్ 2 ఆఫ్టర్ గిల్లీ 32 crore ఉంటుంది అప్రాక్స్ గా. సో రజనీకాంత్ గారు మళ్ళీ సూపర్ స్టార్. సౌత్ పరంగా టాప్ 2, తమిళ మూవీస్ పరంగా టాప్ 2. సో చూడాలి ఏ రకంగా కుమ్ముతుందో అని చెప్పి. ఎందుకంటే ఇంకా రన్ అవుతుంది. సో కమింగ్ టు సహానా సాంగ్ రాజా సాబ్, ఇందాకే రిలీజ్ అయింది. ఓకే, అంటే ముందు ఫస్ట్ సాంగ్ అంతా ఎక్కలే కాబట్టి పై ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం తగ్గాయి కాబట్టి సాంగ్ బాగుంది. అండ్ ఫ్యాన్స్ కొంచెం రిలీఫ్. ముందు తమన్ సినిమాల, అంటే తమన్ సాంగ్స్ మెలోడీ, ఆయన పంచ్ ఏంటంటే మెలోడీ, ఆయన పవర్. సో ఆ కళావతి, సామజోరగమన, మళ్ళా మొన్న రిలీజ్ అయిన ఓజీలో ఒక సాంగ్ ఉంటది, మెలోడీ సాంగ్. ఈ సాంగ్స్ తో కంపేర్ చేస్తే అంతా తోపలేదు, కానీ మంచి సాంగ్, మంచి లూప్ లో వినేటట్టే ఉంది. కానీ ప్రభాస్ అన్న తమన్ కాంబో నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. ఇంకా 3 songs ఉన్నాయంట, చూద్దాం. బట్ ఈ సాంగ్ అయితే మంచి డీసెంట్ గా ఉంది, బాగుంది. ఓకే, ఫస్ట్ సాంగ్ తో కంపేర్ చేస్తే ఇది హిట్ అయినట్టే.
సో తర్వాత శంబాల ఆది సాయి కుమార్ది శంబాల December 25th కి రాబోతుంది. ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు. ఈసారి కొంచెం హిట్ కొట్టే వైబే కనిపిస్తుంది ఆది నుంచి. చూద్దాం. మంచి ట్రైలర్ బాగుంది. ఒక లుక్ ఏంటి చూడండి వాళ్ళు. తర్వాత ఇవాళ జక్కన్న మన జేమ్స్ కెమెరాన్ తోనే ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇద్దరు డిస్కస్ చేశారు సినిమాల గురించి, అవతార్ 3 మళ్ళీ వారణాసి. అండ్ మన జేమ్స్ కెమెరాన్ సెకండ్ యూనిట్ డైరెక్షన్ లో తీసుకుంటామని అడిగాడు. సచ్ ఎ బిగ్ థింగ్, ఇది బిగ్ అచీవ్మెంట్ రాజమౌళి గారికి, జక్కన్నకి. సో చూద్దాం మరి జక్కన్న ఏం ప్లాన్ చేస్తాడో అని. తర్వాత విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ గ్లిమ్స్ December 22nd కి రిలీజ్ చేయబోతున్నారు. ఇది చాలా 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 క్రూషియల్ ఫిలిం. ఇక ప్రతిదీ క్రూషియల్ ఫిలిం అంటున్నాం అనుకోండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంతే కదా మరి. ఏది మన లైగర్ అన్నం కొడితే గట్టి కొడితే సెట్ అయిపోద్దని, తర్వాత ఫ్రీ కింగ్డమ్ అన్నం ఏది అయితే లేదు. ఇది కూడా అయిన తర్వాత మళ్ళీ ఇంకో లార్జ్ స్కేల్ ఫిలిం ఉంది. సో ఎనీవే హిట్ అవ్వాలని విష్ చేద్దాం. తర్వాత క్రేజీ మన రవణ సురేందర్ రెడ్డి వక్కంత వంశీ కాంబోలో ఒక సినిమా ఓకే అయింది. సో మంచి ఎట్లా అంటే ఒక కమర్షియల్ విత్ ఇంటెన్స్ టచ్ ఇవ్వబోతున్నారని చెప్పి టాక్. మధ్యలో పవర్ స్టార్ తో ఫిలిం అన్నారు. సో ఇదేనేమో అనిపిస్తుంది. సో బట్ ఏదైతే మంచి కాంబో, కిక్ కాంబో చూడాలి. మంచి యాంగ్జైటీ ఇది రవణ ఫ్యాన్స్ కి, ఎందుకంటే రొట్ట సినిమాలు వస్తున్నాయి. ఇది కొంచెం కాంబో ఒకటి గమనిస్తే 2 ఫ్లాప్ అయింది ఇలా కాంబోలో. లాస్ట్ సురేందర్ రెడ్డి ఫిలిం ఫ్లాప్ అయింది, ఏజెంట్. రవణ ఫిలిమ్స్ ఫ్లాప్ లో పడ్డాయి. అయినా కూడా ఈ సినిమా హైప్ చూడండి ఏ రేంజ్ లో ఉంటుందో. సినిమా రిలీజ్ కి మాట్లాడుకుందాం. అండ్ తర్వాత నైజాం బిజినెస్ రాజా సాబ్ది 60 crore అని చెప్పి టాక్. ప్రభాస్ అన్న రేంజ్ కి ఇది కొంచెం తక్కువే, నేను ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ స్టిల్ క్లాష్ సంక్రాంతి కాబట్టి సేఫ్ గేమ్ లాగా ఉంటదేమో చూద్దాం. 60 కూడా పెద్ద నంబరే. సో లెట్స్ సి. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కమెంట్ చేసేసి ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.